కృతజ్ఞతలు, స్తోత్రములు నాయనా. నాయనా, అగ్ని గుండము 7 అంతలు చేసిన నీ ప్రజలను అందులో వేసినప్పుడు, పడవేసినప్పుడు నీవే వారికి తోడై ఉండి నాయనా నీ కాపుదలను వారికి అనుగ్రహించావు. నీ మహిమను, నీ ప్రభావమును నీ బిడ్డలకు తోడుగా ఉంచి ఏ హాని కలగకుండా కాపాడినందుకే నీ స్తోత్రాలు. మా ప్రభు వారితో కూడా ఉండి వాళ్ళను కాపాడిన విధానమును బట్టి మీ స్తోత్రాలు. ఇందును బట్టి నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు అని, సమర్థుడైన దేవుడు అని, నీ యందు భయభక్తులు గలవారిని ఏ విధము చేతనైనా రక్షించగలవని, వారు భూమి మీద ఇంకనూ నీ మహిమ కొరకు జీవించవలసిన అవసరత ఉంటే వారి ద్వారా మీరు జరిగించాల్సిన కార్యములు ఇంకనూ ఉన్నప్పుడు వారిని ఆదుకొని ఆదరించి వారిని మహిమ కొరకై నిలువబెట్టే మహోన్నతుడైన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తుంది. నాయన, ఉదయకాల ఆరాధనలోనికి వచ్చిన నేను ఆరాధిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రాలేని వారి బలహీనతలు ఏంటో నీకు తెలుసు నాయన. వారి ఆత్మలు అంధకారానికి, గాఢంధకారమునకు, నాశనానికి, నరకమునకు సిద్ధమవుతున్నారు. దయతో మన్నించి విడిపించి నీ నామాన్ని స్తుతించి కీర్తించి గణపరచున్నట్లు సహాయం చేసి మహిమ పొందమని నాయన చేరి నీ బిడ్డలను బలపరచండి. నీ ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధ ఆత్మతో నింపబడి నడిపించబడటానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా బలహీనులు కాకుండా నాయన, కేవలం నాయన శరీరంతో వాళ్ళు నీ సన్నిధిలో ఉండే వాళ్ళు కాకుండా నీ ఆత్మతో నింపబడి ఆత్మ మూలముగా బోధించబడుతూ, నడిపించబడుతూ, హెచ్చరింపబడుతూ నీ మహిమ రాజ్యము కొరకై సిద్ధపడే వాళ్ళు ఉండడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.